కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ళ గల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ దున్నేవానికే భూమి గీసేవానికే చెట్టు ఇచ్చింది, ఒక పాయింట్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో 1,00,000 రూపాయలు మాపిచ్చిండు, 10 పెట్టిండు. అన్ని సౌకర్యాలు ఇందిరాగాంధీ తర్వాత మంచిగా చేసిండంటే రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? ఇప్పుడు ఇచ్చిరా? ఇప్పుడు ఇస్తాంగా మేము. ఇవ్వనప్పుడు అడుగు చెప్పేది. ఇక ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ముసలోళ్ళకు పింఛన్లు కూడా ఇవ్వలేదు. ఎవరు అసలు? నాకు లేదు, ఇంతకు నాకు పింఛన్ పెన్షన్లు వస్తలేవా? పెన్షన్లు ఇచ్చిండా లేదా? కొత్తల కార్డు ఇచ్చిండు. నాకు 70 ఏళ్ళు, నాకు జరాగు, నాకు పింఛన్ లేదు. ఎందుకు లేదు? మరి అది పింఛన్ ఎందుకు లేదని నువ్వు రాయించుకో. నీకెంత కొట్టేసారు? మరి అది నేను చెప్పలేను ఎందుకు కొట్టేసి కానీ నీకు తెలియదు. ఊళ్ళో 300 మంది, నీకెంత వయసు? 300 మంది నా సొంత. ఎంత వయసు? ఎంత వయసు? ఒకటి తక్కువ 70. ఒకటి తక్కువ 70 ఉన్నాయి. నీకు భలే మా అట్లా లేదు. డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తా, నిన్ను చూస్తే అట్లా లేడు. లేదా డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తా, 54. సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఏ ప్రభుత్వంలో ఉండే లోసుకులు ఆ ప్రభుత్వంలో ఉండే నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే, నాకు కూడా బ్యాంకు దాకా పోయిన దాకా తెలియదు విషయం, నిజంగా చెప్తున్నా. రుణమాఫీకి సంబంధించి ఏమైందనంటే పాస్ పుస్తకాలు తీసుకొని వచ్చి ఇట్లా వడ్డీ కట్టమంటారు అన్నాడు. నేను అన్నా కదా, ఏ మేనేజర్లు తప్పు చెప్తున్నారేమో, బ్యాంకు వాళ్ళు వడ్డీ కట్టేది లేదు అన్న. విషయం ఏం చెప్తున్నారు అంటే, మీరు డిసెంబర్ 9 వరకు ఏమి కట్టేది లేదు, కానీ డిసెంబర్ తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ వడ్డీ డబ్బులు కట్టమని అడుగుతున్నారు. ఇదంతా ఊటకం మేడం. మేము 6 గ్యారంటీలు అడిగిన దానికి నేను చెప్పినా వడ్డీ కట్టమంటారు అనేది మొత్తం చేస్తూ మంచిగా రికార్డ్ చేసుకోవాలి. రేపు మీరు ఎవరు వడ్డీ కట్టకండి, పోయి అయితే బ్యాంక్ లో పోయి చెప్పు. అట్టగా చెప్పాను, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం, చేసినాము. తర్వాత అవును చూడు, రేపు వచ్చే నెలకు రేపు జెండా వందనం తర్వాత నన్ను మళ్ళీ ఇదే ప్రశ్న చేసి అడుగు, ఎక్కడ చేశారా మీరని అడుగు. ఇప్పుడు వడ్డీ కట్టేది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ 2 లక్షలు చేసి తీరుతారు. మా పార్టీ విధానమే అది. నెవరు కుటుంబంలో మాట అంటే తప్పేది లేదు. వాళ్ళ నోటికి రానే రాదు, వస్తే కథమే. ఇక మళ్ళీ అది ఒక మాట ఇచ్చేసారంటే ఇప్పుడు ఏం కాలేదు. ఇప్పుడు ఆగు, ఆ బస్ అయితే ఫిరే కదా, ఆ బస్సు వద్దని మొత్తుకుంటారు. మొత్తుకున్నాం పోనీ అంటే జనాలకు ఇష్టం లేకుండా పెడతారా? చేసినవా చేయలేదా అన్నమాట, నిలుపుకున్నావా నిలుపుకోలేదా? మరి పెన్షన్లు కాదు కదా, బస్సు బదులు పెన్షన్ ఇవ్వచ్చు కదా. 6 గ్యారెంటీ చెప్తాను నేను, పెన్షన్లు పెంచిన ఇవ్వచ్చు కదా. పెన్షన్లు ఇస్తాం, ధర ఒక్క నెల ఆగితే మేము అన్నది మొత్తం సక్సెస్ కాగా ఇంకా వేరే కూడా చేస్తాం. రైతు బంధు పార్టీ విధానం అది. రైతు బంధు ఏది? రైతు భరోసా రేపు కానీ వస్తుంది. రేపు ఇది రేపు జెండా ఉందని కానీ అప్పుడు తర్వాత మళ్ళీ నువ్వు మళ్ళీ అటు పోతున్నావు. నేను అడిగిన దానికే చెప్పు. ఖరీఫ్ జరుగుతున్నది, ఖరీఫ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు విత్తనాలు మందులో మాకులో తెచ్చుకోనికైతే ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు వస్తుందా వస్తలేదా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాకుండా ఇప్పుడు రుణమాఫీ అవుతుందా లేదా? దానికి ఈ పైసలు తీసుకుపోయి దాంట్లో పెట్టుడు. దేంట్లో పెట్టినా మా పార్టీ విధానం కరెక్ట్ జరుగుతుంది. 10 సంవత్సరాల్లో రైతు బంధు చాలా ఉంటుందా? ఇంకా 4 ఏళ్ళ ఇది కూడా బయటకు వస్తుంది. రైతు బంధు గుర్తుపెట్టాలి, కడుపులో పిల్ల లేదు, కుళ్ళేందుకు గుర్తు పెట్టాలి. 5 సంవత్సరాల్లో మేము ఎట్లా పరిపాలిస్తాం? ఇప్పుడు ఖరీఫ్ నేను ఒకటి అడుగుతుంది, ఇవన్నీ కాదు రాజకీయాలు మనకు ఎందుకులే. కానీ ఖరీఫ్ సీజన్ ఇది, ఆల్రెడీ మందులు అవన్నీ తెచ్చుకొని విత్తనాలు తెచ్చుకొని అన్నీ వేసుకోవాలి కదా. మనకు పెట్టుబడి సాయం అన్నారు, ఆ ప్రభుత్వంలో 10 ఇచ్చారు, మేము 15 ఇస్తాము అన్నారు. మొన్నటిసారి యాసంగికి అన్నారు కదా, యాసంగికి ఇవ్వలేము కానీ మేము ఖరీఫ్లో పైసలు అవి పాత ఇవి కల్పిస్తామని చెప్పారు. ఖరీఫ్ ఆల్రెడీ ఎప్పుడు ఇవాళ జూన్లోనే కదా. నన్ను కూడా మరి మాట్లాడి నువ్వు మళ్ళీ నువ్వు టాపిక్ తప్పకుండా నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పాలి. మరి నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా. దళితులకే ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? నేను మళ్ళీ అడిగి దళితులది కాదయ్యా, ఇప్పుడు రైతులది చెప్పు. నేను అడిగేది కూడా ప్రచారం అడుగుతాను. ఎందుకు చేయలేదు? కేసీఆర్ పెట్టింది ఏది తప్పుంది చెప్పు. తర్వాత కదా ఒక నిమిషం నేను అడుగుతాను ఇదే ప్రశ్న. నేను ఇది కూడా చెప్తా. 2014లో దళితున్నే సీఎం చేస్తా అన్నారు కదా, చెయ్యలే. అదే చెప్తున్నా, చెయ్యలే. 2018 ఎలక్షన్లు 2014లో ఎన్ని వచ్చినాయి? 61, 64 సీట్లోనే వచ్చినాయి, ఆడికాడికే వచ్చినాయి.
2018లో మన జనాలకు మళ్ళీ దళితుని సీఎం చేస్తాను చెప్పలేదు కదా, మరి 88 సీట్లు ఎట్లా వేసి గెలిపించుకున్నారు జనాలు? తుఫాన్ ఎప్పుడు వస్తుంది? అంటే ప్రజలు కోరుకునే 18లో ఓట్లు వేసిరా లేదా 88 సీట్లు ఎవరైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికైనా కూడా 1.8% ఓట్ల డిఫరెంట్. సీట్లకు వచ్చేసరికి వాళ్ళకి 39 వస్తే 64 వచ్చినాయి. 1.8% ప్రజలు కాంగ్రెస్ కోరుకున్నారు, ఎక్స్ట్రా కోరుకున్నారు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. నేను ఇప్పుడు అడుగుతుంది రాజకీయం కంటే కూడా ఇప్పుడు రైతుల కోసం పెట్టుబడి సాయం కింద ఖరీఫ్లో ఇవ్వాలి కదా, ఎందుకు అనేది అడుగుతున్నాం అంతే. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఎవరు తీర్పాలి? అది ముందు నుంచి బడ్జెట్ లో పెట్టుకున్నప్పుడు తెలియదు. అడుగుతున్నావు కానీ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఎవరు తీర్పాలి? కిరణ్ కుమార్ రెడ్డి మిలుగు బడ్జెట్ ఇచ్చిపోయింది. ఆ రోజు ఏం చేసినావు? డెవలప్మెంట్ అయిందంతా ఏం డెవలప్మెంట్ చేసినావు? ఇట్లనే ఉంది తెలంగాణ. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిపోయినాక వాస్తవానికి రాజకీయాలు వద్దు మనకు. నేను ఒక తెలంగాణ బిడ్డగా, నువ్వు ఒక తెలంగాణ బిడ్డగా, రెండు మాట్లాడదాం, నిజంగా నిజాలు మాట్లాడుతున్నాం గుండె మీద చేసుకొని.